వీడియోలో నూతన జాతీయ విద్యా విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నూతన విధానంలో వచ్చిన మార్పులు ఏమిటి, ఇప్పుడు విద్యా విధానం ఎలా ఉంది, ఇప్పుడు కొత్త దానిలో వచ్చే మార్పులు ఏమిటి, అందులో 5+3+3+4 అంటే ఏంటి, ప్రాథమిక విద్యలో వచ్చిన మార్పులు ఏంటి, ఉన్నత విద్య పరంగా చేసిన మార్పులు ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఒక దేశ భవిష్యత్తు బాగుండాలి అన్నా, ఆ దేశంలోని పిల్లలు దేశానికి కాంట్రిబ్యూట్ చేయాలి అన్నా, ఆర్థికంగా ఆ దేశం పరిపుష్టం కావాలి అన్నా, ప్రపంచ దేశాలకు ఒక రోల్ మోడల్గా అవ్వాలి అన్నా మంచి విద్యా విధానం ఆ దేశంలో ఉండాలి. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు ఆ దేశం యొక్క తరగతి గదుల్లోనే నిర్మించబడుతుంది. విద్య గురించి నెల్సన్ మండేలా గారు ఒక మాట అన్నారు, ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ వీ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన ఆయుధమే విద్య అని. అదేవిధంగా స్వామి వివేకానంద గారు కూడా ఒక మాట అన్నారు, మనసులో అంతర్లీనంగా దాగి ఉన్న దైవత్వాన్ని వెలికి తీసేదే విద్య అని. ఇలాంటి విద్య మంచి విద్యా విధానం ద్వారా వస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జాతీయ విద్యా విధానాన్ని 1968లో రూపొందించారు. దాని తర్వాత రెండవ విద్యా విధానం 1986లో రూపొందించారు. ఈ రెండవ విద్యా విధానానికి 1992లో కొన్ని సవరణలు చేశారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే 1986లో రూపొందించిన రెండవ విద్యా విధానమే 34 ఏళ్ళుగా కొనసాగుతూ వచ్చింది. కానీ ఈ విద్యా విధానం ప్రపంచ దేశాలతో పోల్చి చూసినప్పుడు చాలా వెనుకబడి ఉంది. దాంతో దాని స్థానంలో కొత్త విద్యా విధానం రూపొందించడానికి మోడీ గారి ప్రభుత్వం 2016 మే 27న టిఆర్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ, 2019 మే 31న కె కస్తూరి రంగన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కస్తూరి రంగన్ కమిటీని పబ్లిక్ డొమైన్లో ఉంచి సలహాలు సవరణల తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం జూలై 29, 2020న ఆమోదించి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రాథమిక ఉన్నత విద్య పరంగా మొత్తం 27 అంశాలలో మార్పులు చేయనున్నారు. ఈ కొత్త విద్యా విధానంలో విద్యను సరళతరంగా మార్చారు. ఎక్కువ లెసన్స్ లేకుండా తగ్గించి విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న స్కిల్ డెవలప్మెంట్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళే నాటికి కనీసం ఒక్క దానిలో అయినా స్కిల్ డెవలప్మెంట్ సాధించేలా రూపొందిస్తున్నారు. 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యను అందించాలని చూస్తున్నారు. అదేవిధంగా హెచ్ఆర్డిసి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్, మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యాశాఖగా మారుస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్రను కూడా వేసింది. నూతన విద్యా విధానంలో ఇప్పుడు కొన్ని ప్రత్యేకతలు చూద్దాం. 2 ఏళ్ల తర్వాత డిగ్రీ మానేసినా కూడా డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. 4 ఏళ్ల డిగ్రీ కోర్స్ చేస్తే ఎంఫిల్ చేయకుండానే నేరుగా పిహెచ్డీలోకి ప్రవేశం ఉంటుంది. విద్యార్థుల్లో భారం తగ్గించడానికి సిలబస్లో కూడా కోత విధించారు. ఏదైనా కారణం వల్ల చదువు మధ్యలో మానేస్తే మళ్ళీ కొనసాగించుకునే అవకాశం కూడా ఇస్తున్నారు. 6వ తరగతి నుండే కోడింగ్ మరియు వృత్తి విద్యా కోర్సులు నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కస్తూర్బా విద్యాలయాలను 12వ తరగతి వరకు పెంచుతున్నారు. బోర్డు పరీక్షల ప్రాధాన్యాన్ని కూడా తగ్గిస్తున్నారు. ఇంతకుముందు 10+2+3 ఉండే, ఇప్పుడు దీనికి బదులుగా 5+3+3+4 విధానాన్ని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 10+2+3 విధానం అమలులో ఉంది. 10th క్లాస్ వరకు పిల్లలకు దశల వారీగా పాఠ్యాంశాలు ఉండేవి. +2కి వెళ్ళిన వారికి ప్రత్యేకంగా సబ్జెక్టులు ఉండేవి. ఇప్పుడు ఆ విద్యా విధానాన్ని మార్చి 5+3+3+4 ఏళ్ళ పాఠ్యాంశ విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇందులో 3 నుండి 6 ఏళ్ళ పిల్లలకు ప్లే స్కూల్ ఉంటుంది. వారికి 8 సంవత్సరాలు వచ్చే వరకు ఆటలు, ఇతర కార్యకలాపాలు అనుభవపూర్వకంగా నేర్చుకోవడం వంటివి ఉంటాయి. 3 నుండి 8 ఏళ్ల లోపు వారు ఫౌండేషన్ స్టేజ్లో ఉంటారు. ఇది 5 ఇయర్స్ ఎడ్యుకేషన్. దీనిలో ఎల్కేజీ నుండి 2nd క్లాస్ వరకు ఉంటుంది. 8 ఇయర్స్ నుండి 11 ఇయర్స్ మధ్య వారు ప్రిపరేటరీ స్కూలింగ్లో ఉంటారు. ఇది 3 ఇయర్స్ ఎడ్యుకేషన్.
దీనిలో థర్డ్ క్లాస్ నుండి 5th క్లాస్ వరకు ఉంటుంది. 11 ఇయర్స్ నుండి 14 ఇయర్స్ ఏళ్ళ వారు మిడిల్ స్కూల్లో ఉంటారు. ఇది 3 ఇయర్స్ ఎడ్యుకేషన్. దీనిలో 6th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు ఉంటుంది. 14 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ ఏళ్ళవారు సెకండరీ స్థాయిలో ఉంటారు. ఇది 4 ఇయర్స్ ఎడ్యుకేషన్. దీనిలో 9th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు ఉంటుంది. 6th క్లాస్ నుండి 8th క్లాస్ వరకు ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెడతారు. 9th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు విద్యార్థులు మల్టిపుల్ ఎక్స్చేంజ్ పద్ధతిలో సబ్జెక్టు తీసుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఆహార తయారీ కోర్సులు కానీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు కానీ ఎంచుకోవచ్చు. విద్యా హక్కు ఇంతకుముందు 6 ఇయర్స్ నుండి 14 ఇయర్స్ వరకు అంటే 1st క్లాస్ నుండి 8th క్లాస్ వరకు కంపల్సరీ చదువుకోవాలి అని ఉండేది. ఇప్పుడు దీన్ని ప్రీ స్కూల్ నుండి 12th క్లాస్ వరకు అంటే 3 ఇయర్స్ నుండి 18 ఇయర్స్ వరకు పొడిగించారు. ఇప్పుడు కొన్ని సరికొత్తగా చేసిన సంస్కరణల గురించి చూద్దాం. 2035 నాటికి స్థూల నమోదు నిష్పత్తి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని ఇప్పుడు ఉన్న 26.3% నుంచి 50%కి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివలన ఉన్నత విద్యా సంస్థలలో 3 కోట్ల సీట్లు వస్తాయి. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఏమిటంటే ప్రైమరీ, సెకండరీ స్కూల్లో చదివిన పిల్లలు ఉన్నత విద్యను చదవలేకపోతున్నారు. కేవలం 26.3% మాత్రమే చదువుతున్నారు. దానిని ఇప్పుడు 50%కి చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు అన్ని కోర్సులలో సబ్జెక్ట్స్ని సరళంగా మార్చి హోలిస్టిక్ మల్టీ డిసిప్లినరీ విధానాన్ని తీసుకువస్తున్నారు. హోలిస్టిక్ మల్టీ డిసిప్లినరీ విధానం అంటే ఏంటి అంటే ఇప్పటిదాకా ప్రొఫెషనల్ కోర్సులది ప్రత్యేకమైన దారి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీఎస్సీ, లా, మెడిసిన్ వేటికవే విడివిడిగా ఉన్నాయి. వీటి అన్నింటినీ ఉన్నత విద్య హయ్యర్ ఎడ్యుకేషన్లో భాగం చేసి మల్టీ డిసిప్లినరీగా వెసులుబాటు కల్పిస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ చదువుతూనే కోడింగ్ కూడా నేర్చుకోవచ్చు. ఇక యూజీ, అండర్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ కోర్సులలో బహుళ ప్రవేశాలు, నిష్క్రమణ, మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. దీని ప్రకారం ఏంటంటే మ్యాథ్స్ చదివేవారు హిస్టరీపై ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్తో పాటు హిస్టరీ కూడా చదవవచ్చు. అలాగే డిగ్రీలో ఒకసారి చేరి ఇష్టం లేకున్నా 3 ఏళ్ళు తప్పనిసరిగా అదే చదవాల్సిన అవసరం లేదు. తమకు ఇష్టం వచ్చిన కాంబినేషన్లో సబ్జెక్టులు తీసుకోవచ్చు. ఇష్టం వచ్చినప్పుడు ఆ కోర్సు నుండి బయటకి రావచ్చు. చదివినంత వరకు గుర్తింపు కూడా ఉంటుంది. మళ్ళీ కుదిరినప్పుడు కంటిన్యూ చేయవచ్చు. పరిశోధన చేయాలనుకుంటే 4వ సంవత్సరం వరకు చదివి చేయవచ్చు. ఈ విధంగా విద్యార్థులకు అన్ని రకాలుగా వెసులుబాటు ఉండేలా సబ్జెక్టుల ఎంపికలో, కోర్సు గడువులో మార్పులు తెచ్చారు. ఇంజనీరింగ్ వాళ్ళు ఆర్ట్స్ చదివేలా, ఆర్ట్స్ చదివే వాళ్ళు సైన్స్ చదివేలా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఉన్న విద్యా విధానంలో 4 సంవత్సరాల డిగ్రీ. ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ విద్యార్థి 6 సెమిస్టర్ల తర్వాత మానేస్తే పూర్తిగా మానేసినట్లుగానే పరిగణిస్తారు. కానీ కొత్త విధానంలో 1 ఏడాది తర్వాత విద్యార్థి మానేస్తే ఒక సర్టిఫికేట్ ఇస్తారు. 2 ఏళ్ల తర్వాత మానేస్తే డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తారు. 3వ ఏడాదిలో మానేస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇస్తారు. 4వ సంవత్సరం కూడా చదివితే పరిశోధనతో కూడిన ఒక బ్యాచిలర్ డిగ్రీ ఇస్తారు. ఉద్యోగాలకు వెళ్ళాలనుకునే వారికి 3 సంవత్సరాల డిగ్రీ, పరిశోధన రంగం వైపు వెళ్ళాలనుకున్న వారికి 4 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రాం అమలు చేయనున్నారు. ఈ 4 సంవత్సరాల డిగ్రీ చేసిన వారు 1 సంవత్సరం పీజీ కోర్సు ఉంటుంది. దాని తర్వాత ఎంఫిల్ చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా పీహెచ్డీకి వెళ్ళవచ్చు. మాస్టర్స్తో కలిపి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ అమలు చేస్తారు. ఎంఫిల్ను తొలగించారు. ఇప్పుడు డిజిటల్ లాకర్ల పాత్ర, క్రెడిట్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. 1-2 సంవత్సరాలు చదివి తర్వాత విద్యార్థులు ఏదైనా కారణాలతో చదువు మానేసినా మళ్ళీ తనకు వీలైన సమయంలో దానిని కొనసాగించుకునే వెసులుబాటు కలిగిస్తున్నారు. ఎలా అంటే అప్పటి వరకు ఆ విద్యార్థి చదివిన 1-2 సంవత్సరాలకు సంబంధించిన క్రెడిట్స్ డిజిటల్ లాకర్స్లో భద్రంగా ఉంటాయి. విద్యార్థి మళ్ళీ తొలి సంవత్సరం నుండి చదవాల్సిన అవసరం ఉండదు. అప్పటి వరకు తన డిజిటల్ లాకర్లో ఉన్న క్రెడిట్స్ను ఉపయోగించుకొని మిగిలిన సంవత్సరాలు పూర్తి చేయవచ్చు. ప్రాథమిక స్థాయి నుండే
సైన్స్ అండ్ మ్యాథ్స్పై ఇంట్రెస్ట్ పెంపొందించేందుకు ప్రాథమిక స్థాయి నుండే వారిని ప్రోత్సహిస్తారు. 6th క్లాస్ నుండి విద్యార్థులకు కోడింగ్ నేర్పిస్తారు. అదేవిధంగా వృత్తి విద్యా కోర్సులను 6th క్లాస్ నుండే ప్రారంభిస్తారు. ఇందులో ఇంటర్న్షిప్ సైతం ఉంటుంది. పాఠశాల విద్యా విధానంలో మార్పులు ఎలా ఉంటాయంటే ప్రీ ప్రైమరీ విద్యను సార్వత్రీకరిస్తారు. దీనికి సంబంధించిన పాఠ్యాంశాలను NCERT డెవలప్ చేస్తుంది. 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు కార్యకలాపాల ఆధారమైన సరళ పాఠ్యాంశాలు అమలులోకి తెస్తారు. 1 నుండి 3వ తరగతులు చదివే 6 నుండి 9 ఏళ్ల విద్యార్థులు ప్రాథమికమైన అక్షరాలు, అంకెలు, న్యూమరసీ సరిగా గుర్తుపెట్టి చదివేలా, లెక్కలు చేసేలా తీర్చిదిద్దేందుకు ఒక నేషనల్ మిషన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక దశలో నిర్దేశించిన పాఠ్యాంశాలను సరిగా నేర్చుకునేలా తీర్చిదిద్దడమో ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పటి వరకు బోర్డు ఎగ్జామ్కి ఉన్న ప్రాధాన్యాన్ని చాలా వరకు తగ్గిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒకసారి కాకుండా 2 సార్లు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టులో విద్యార్థులకు 2 స్థాయిలు ఉంటాయి. బట్టి పట్టే సామర్థ్యాన్ని కాకుండా వారిలోని తెలివితేటలను పరీక్షించేలా వీటిని తీర్చిదిద్దుతున్నారు. ఈ విధంగా రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడంలో సామర్థ్యాన్ని సాధిస్తారు. అదేవిధంగా విద్యార్థి ప్రోగ్రెస్ కార్డులో కూడా మార్పులు తెస్తున్నారు. విద్యార్థి మార్కులు, వారి ప్రవర్తన గురించి టీచర్లు రాసే అభిప్రాయాలు మాత్రమే అందులో ఉంటుండే ఇంతకుముందు. ఇప్పుడు వాటితో పాటు విద్యార్థి యొక్క సొంత అభిప్రాయంతో పాటు సహోద్యాయి, టీచర్ల అభిప్రాయాలు కూడా రాయాల్సి ఉంటుంది. విద్యార్థులు నేర్చుకోవాల్సిన లైఫ్ స్కిల్స్ గురించి తల్లిదండ్రులతో మాట్లాడి అందులో నివేదికగా రూపొందిస్తారు. 12వ తరగతి ముగించుకొని బయటకు వెళ్ళే సమయానికి వారు ఏ నైపుణ్యాలు నేర్చుకున్నారన్నది దానిలో నిక్షిప్తం చేస్తారు. ఇక భాష విషయానికి వస్తే కూడా అనేక రకమైన మార్పులు తెస్తున్నారు. త్రిభాషా సూత్రంతో సహా అన్ని స్థాయి తరగతుల్లో సంస్కృతం ఉండేలా చూడాలని, దాన్ని ఎంచుకునే స్వేచ్ఛను విద్యార్థుల ఇష్టానికే వదిలిపెట్టాలని కొత్త విద్యా విధానం స్పష్టం చేసింది. కావాలంటే ఇతర ప్రాచీన భారతీయ భాషలను కూడా ఎంచుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. విద్యార్థులకు ఏ భాషను బలవంతంగా రుద్దొద్దు అని స్పష్టం చేసింది. పలు విదేశీ భాషలు వీలు కల్పించాలని కూడా ఈ సిఫార్సు కూడా చేసింది. భారతీయ భాషల సంరక్షణతో పాటు వాటి వినియోగాన్ని పెంచి వాటికి గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉన్నట్లు నూతన విద్యా విధానం పేర్కొంది. భారతీయ భాషలకు, మాతృభాషలకు పెద్దపీట కూడా వేస్తుంది. కేవలం ప్రాథమిక స్థాయిలోనే కాకుండా ఉన్నత విద్యలో, హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా మాతృభాష భారతీయ భాషలను ప్రోత్సహించాలని ఈ విద్యా విధానం నిర్ణయించింది. ఇందుకోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఇంటర్ప్రిటేషన్ IITI, పాలీ, పెర్షియన్, ప్రాకృతం, సంస్కృతాలకు సంబంధించి జాతీయ సంస్థలను ఏర్పాటు చేసి అన్ని ఉన్నత విద్యా సంస్థలలో వీటి విభాగాలు ఉండేలా చూస్తారు. సెకండరీ స్థాయిలో విదేశీ విద్యలను కూడా పరిచయం చేస్తారు. ఇప్పటి వరకు ఇంగ్లీష్, హిందీలకే పరిమితమైన ఈ కంటెంట్ను తెలుగుతో పాటు 8 భారతీయ భాషలలో అభివృద్ధి చేసి అమలులోకి తెస్తున్నారు. అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ కాలేజీలలో వర్చువల్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నారు. విద్యా వ్యవస్థలో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించడానికి ప్రైవేట్, ప్రభుత్వ టెక్నాలజీని ఒకే వేదిక మీదకి తెస్తూ నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరంను ఏర్పాటు చేస్తున్నారు. నూతన విద్యా విధానంలోని ఇతర అంశాలను చూసినట్లయితే, నూతన విద్యా విధానం ప్రకారం టీచర్ కావాలంటే ఉపాధ్యాయ శిక్షణ, వారి అర్హతలు జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో నిర్ణయించడం జరుగుతుంది. మరియు 2030 నాటికి 4 సంవత్సరాల B.Ed చేసి ఉండాలి. టీచింగ్ పట్ల నిబద్ధత, తపన ఉన్నవారిని మాత్రమే టీచింగ్ ఫీల్డ్లోకి తీసుకుంటున్నారు. అకాడమిక్గా టీచింగ్ పట్ల, రీసెర్చ్ పరంగా, ప్రజాసేవ పట్ల అంకిత భావాలు ఉన్నవారినే పరీక్షించి తీసుకుంటున్నారు. వారి టాలెంట్, సామర్థ్యాలను నిరూపించుకున్న తర్వాతనే వారికి ప్రమోషన్స్ ఉంటున్నాయి. విద్యకు బడ్జెట్ కూడా పెంచాలని చూస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా 6% నిధులు విద్యా రంగానికి కేటాయిస్తున్నారు. ప్రస్తుతం స్టేట్ మరియు సెంట్రల్ కలిపి 4.4% నిధులు మాత్రమే ఇస్తున్నాయి. అమెరికాలో నేషనల్ సైన్స్ ఫౌండేషన్
ఉన్నట్లుగా మన దేశంలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నారు. సైన్స్ మరియు టెక్నాలజీ విభాగాల్లో చేపట్టే పెద్ద పరిశోధనలకు, రీసెర్చ్కి ఈ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తారు. పరిశోధనలకు, కొత్త ఆవిష్కరణలకు పేటెంట్ రైట్స్ పొందడం కోసం ఈ ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తారు. ఎడ్యుకేషన్ని ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్తున్నారు. విదేశీ విద్యా సంస్థలు కూడా ఇక్కడ కాలేజెస్ని నిర్మించుకుంటున్నాయి. విదేశీ విద్యార్థులు భారత్కు వచ్చి చదువుకోవచ్చు కూడా. ఇంతకుముందు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని కంట్రోల్ చేసేందుకు యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, ఏఐసిటిఈ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఎన్సిటిఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వీటి కంట్రోల్లో ఉంటుండేది. వీటన్నిటినీ విలీనం చేసి మొత్తం హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క నియంత్రణకు ఒకే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా వ్యవస్థలకు ఒకే విధమైన నిబంధనలు ఉంటాయి. దీని వలన ఒక మెట్రోపాలిటన్ సిటీలో చదివే విద్యార్థి ఏ విధమైన చదువు అందుతుందో ఒక రూరల్ విలేజ్లో చదివే విద్యార్థికి కూడా అదే విధమైన చదువు అందుతుంది. ప్రజెంట్ మన దేశంలో వివిధ యూనివర్సిటీల కింద 45,000 అనుబంధ కాలేజెస్ ఉన్నాయి. వాటిపై సరైన అబ్జర్వేషన్ లేకపోవడం వలన ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది మెల్లగా తగ్గుతూ వచ్చింది. ఇక నుండి వీటన్నింటికీ అక్రిడిటేషన్ ద్వారా విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి, సెల్ఫ్ రికగ్నైజేషన్ను కల్పిస్తారు. A+, A మరియు B అనే గ్రేడ్లుగా ఉన్న విద్యా సంస్థలకు విభిన్నమైన ఫైనాన్షియల్ ఎడ్యుకేషనల్ రికగ్నైజేషన్ ఉంటుంది. ఇప్పుడు ఉన్న అనుబంధ విధానాన్ని 15 ఏళ్లలోపు పూర్తిగా రద్దు చేస్తారు. విద్యార్థులకు మరియు టీచర్స్కి మార్గనిర్దేశం చేయడానికి నేషనల్ మిషన్ ఆన్ మెంటారింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా భారత ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానంలో పెను మార్పులకు